హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? సో అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు. సో రీసెంట్గా మా జున్ను బర్త్డే అయితే అయింది. సో అది మేము ఎలా సెలబ్రేట్ చేసాము అని అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు షేర్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఇది చాలా స్పెషల్ అనమాట, ఎప్పటికీ మర్చిపోలేను కూడా. సో ఇది వాడి సెకండ్ బర్త్డే. సో మెయిన్ రీజన్ నేను ఈ వీడియో షేర్ చేయడానికి అయితే మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి, స్పెషల్ డే ఉంటుంది, ఒకేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో మనం మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఇంకెలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్న ఒక్క ఐడియాతోనే నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీ అందరికీ. సో యాక్చువల్లీ మా జున్నుకి అయితే ఏం సెలబ్రేషన్ అని అనుకోలేదు. నాకైతే గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే అసలు ఇష్టం ఉండదు, లైక్ ఫంక్షన్ హాల్స్ అని ఇలా అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం ఇదంతా. సో ఫస్ట్ బర్త్డే కూడా మేమేం పెద్దగా సెలబ్రేట్ చేయలేదు. అప్పుడు లైక్ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి వాళ్ళతో అయితే ఫ్యామిలీ మెంబర్స్తో మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈసారి సెలబ్రేషన్ అయితే ఏం వద్దు, జస్ట్ ఒక టెంపుల్కి వెళ్దాము, ఒక చిన్న డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్దాము అని అనుకున్నాం. మేము ఫస్ట్ బర్త్డేకి కూడా ఒక ట్రిప్ వెళ్దామని అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడైతే అవ్వలేదు. బట్ 11 months అప్పుడు అయితే మేము వెళ్ళాము, ఆదియోగి శివ స్టాట్యూకి అయితే వెళ్ళాము అప్పుడు. సో ఈసారి కూడా మేము శివయ్య టెంపుల్కే వెళ్ళాము, బికాస్ జున్ను వచ్చి మండే పుట్టాడు. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ అని అయితే నేను అనుకుంటాను. ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా జున్ను మీద ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ బర్త్డే వచ్చి చెప్పాను కదా, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీతో మాత్రమే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈసారి లైక్ చిన్న ట్రిప్ వెళ్ళాము, శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళాము. ఓకే, మనం జనరల్గా బర్త్డే అంటే టెంపుల్కి వెళ్తాము, నెక్స్ట్ కేక్ కటింగ్ చేస్తాము, కామన్. బట్ మా జున్నుకి అయితే కేక్ కటింగ్ లేదు, కొత్త డ్రెస్ లేదు, ఏమీ లేదు. ఓకే, కానీ మేము టెంపుల్ విజిట్ చేసాం కదా, నాకు ఇంకేమైనా చెయ్యాలి అని అనిపించింది మా జున్ను పేరు మీద. సో నేనైతే అనుకున్నాను ఎంతో కొంత నాకు తోచినంత, మనం ఉన్నంతలో ఇవ్వగలిగినంతలో కొంచెం అమౌంట్ అయితే ఎన్జిఓకి డొనేట్ చేస్తే బెటర్ అని ఫీల్ అయ్యాను. సో అదే నేను వినోద్తో డిస్కస్ చేస్తే వినోద్ వెంటనే ఓకే చెప్పారు. నేను లైక్ వెంటనే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేశాను, ఎన్జిఓ చూస్తే నాకు తగ్గం ఫౌండేషన్ వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు నాకైతే. సో నేను వాళ్ళకైతే మొత్తం చెప్పాను, ఇలా మా బాబు బర్త్డే కొంచెం అమౌంట్ అయితే డొనేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి. సో వాళ్ళైతే ఓకే అనేసి టోటల్ మేమైతే ఒక 66 మెంబర్స్కి అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసాము, అండ్ కేక్ కటింగ్ కూడా వాళ్ళు చేశారు. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారు అన్నది అయితే నాకు చాలా 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 బాగా అనిపించింది. ఇది నాకు అయితే చాలా బెస్ట్ బర్త్డే అని కూడా నేను అంటాను. జనరల్గా మనమైతే కేక్ కట్ చేస్తాము, ఫ్రెండ్స్ పిలుస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తాము. సో దాంతోపాటు నాకు ఇలా అట్లీస్ట్ ఇయర్లో వన్స్ అనమాట, ఒక్కసారైనా మన అంతటా మనం ఒక హెల్ప్ అన్నది చేస్తున్నాము ఈ విధంగా అని అయితే నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఇలా చేద్దాము అని. సో అదే నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా, వాడు ఎలా సెలబ్రేషన్ అయితే అయింది అని. మేమైతే ఏం వాడికి స్పెషల్గా కేక్ కటింగ్ చేయించకపోయినా నాకు ఇదైతే మాత్రం ది బెస్ట్ బర్త్డే అని అయితే నేను ఫీల్ అవుతాను. సో ఎలా జరిగింది అన్నది చూసేయండి. Hello and just in lang.
We at Bhagam Foundation would like to extend our heartfelt gratitude for your generous contribution. Your donation of 66 food parcels, on behalf of Happy Birthday Justin Long, has made a significant impact in the lives of many viewers in India. Thanks to your support, we continue to nourish and uplift those in need, creating a better tomorrow for all. Together, we are making a difference, one meal at a time. Thank you. చూసారు కదా ఎలా అనిపించింది ఈ వీడియో. సో నేను ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు చాలామంది అడిగారు నేను వాట్సాప్లో పోస్ట్ చేసినప్పుడు ఎలా అప్రోచ్ అయ్యావు ఇదంతా ఎలా అనేసి. సో అందుకనే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మనం చేసుకునే సెలబ్రేషన్ ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒక్క రీజన్ తోటి నేను ఈ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేశాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.